మేము అయ్యో మొన్న పిల్లలు చూసిపోయినాం కదా పిల్లలు చూసిపోయాక అయ్యగారిని అడిగినాం ఈనాటి వరకే మంచి రోజు ఉన్నాడు తెల్లారించిన మంచి రోజులు లేవాట ఈ నైట్ వరకే మంచి రోజు ఉన్నాడు నీ బిడ్డను తయారు చేస్తే తీసుకుపోయి ఆడ పెళ్లి చేస్తామయ్యా కీడ నచ్చింది బిడ్డ పేరు మరి లగ్గం కీడ నచ్చింది అయ్యా మరి ఎంతనే అర్ధరాత్రి పెళ్లి కాదు తెల్లార ముందుకి వీళ్ళకి నా పిల్లని ఇంట్లో వాళ్ళన్నట మరి మాట చెప్పిన కల్లా అన్నాడు ఆ రాజు అనుకున్నాడు నువ్వు ఒక్క బిడ్డని కన్నారా నా బిడ్డని వెనక రంగరంగ వైభవంగా లగ్గం చేసి నా బిడ్డ అత్తగారిని పంపిస్తాను అనుకున్నాను అయ్యయ్యో ఇళ్ళ వెనక నా బిడ్డను అర్ధరాత్రి పంపించినాక రేపు తెల్లారంగా తోడ పుట్టిన అతనమ్మల బలిగా ఉంటే ఓ 10 మంది సోపది గల్ల తీసుకొని నా బిడ్డ ఇంటికి పోతే నా బగారి బలగం వచ్చిన నా బిడ్డ 10 మందిలో గొప్ప చెప్పుకుంటారా నా బిడ్డను నేను ఎట్లా పెళ్లి చేసి నేను తెల్లదాకా దొంగ లగ్గం ఎట్లా చేస్తునే అమ్మా రాజు గుండెలకు బెల్లవానే పోటీ గుండెలకు బెల్లవానే కార్యాల వల్లవాడే గారాజుకో ఒక బిడ్డను కట్టి ఓరాయినా ఇవాళ ఒక బిడ్డను గంట నిలగడ్డ దొంగ రకం వేయాలి నా బిడ్డలు అన్న కాకబాయ దొంగ కాకబాయ అయ్యో ఇవాళ ఎంతమంది వెళ్ళని అన్నాను అదుకుంటే ఊడిపోతాను కార్యాలు పోతాను వచ్చిన మాత్రం ఆగుతలేరు ఓ అయ్యా ఒకవేళ తెల్లాంటే మాత్రం అదే వదిలిపెట్టి రమ్మన్నాడు మరి రాదు మాట మేము గిరి దాటమని ఒక మాట అన్నప్పుడు మా రాకులకి కూడా మరి పోయిన రాదునమ్మా అగో చెప్పలేక సరే బరువు లేని బిడ్డలాని మీరు గడిసేపు ఇక్కడ ఆగమన్నాడు అగో గడిసేపు ఇక్కడ ఆనాడు వెనక అతడు మోయిన రాదు ఏమనుకుంటాను అతను బిడ్డ దగ్గరికి వచ్చేవరకు వెనక ఆనాడు ఆ బిడ్డ మంచి నిద్రల మీద ఉన్నది నా బిడ్డని ఎట్లా లేపాలే నేను ఎట్లా నా బిడ్డను పల్లాగిలో ఊసలు పెట్టి తోలాలా అని కన్నదాన్ని కానాడు బిడ్డ ముఖం తిరగ చూసిండు కాదేనామా బిడ్డ అయ్యో నా బిడ్డ దగల్ల బిడ్డ అయ్యో నా బిడ్డ దగల్ల బిడ్డ బిడ్డ నినగన్నరమ్మా ఏ కన్న తండ్రైన బిడ్డ దానముల దానం కలగడి కన్న దానం వద్ద బహు పెద్దలు ఉన్నారు బిడ్డ ఆత్మకల్ల బిడ్డలేమో అల్లున్న పాలు పట్టు దజ్జల పొట్టేమో తిరిబెట్ట పాలు బిడ్డ కూడా 3 మంది చూడంగా వేద మంత్రాలు చదవంగా బిడ్డ నీకు 10 మంది చూడంగా 18 మందిట నీకు తాళి కట్టి ఊరాను 3 మంది అత్యంతలు నీ మీద పడంగా ఊళ్ళో ఉన్న తల్లులంతా నీకు దీవనార్థి పెట్టంగా బిడ్డ రంగ వైభవంగా పెళ్లి చేసి వెళ్ళబోతున్ననుకున్నా పాపగారి వాడు రాజు నడియంద మహారాజు కొరకన్న సంగతి వీళ్ళ తెలవపాయనే అవ్వా అవ్వా చిన్నది తినండి అంతకే వెనక చిన్నది తినండి అంతకే వెనక అడుపుతో అన్న తల్లికే ఎరక అంగనారా అడుపుతో అన్న తల్లికే ఎరక అవ్వలారా వంటల్లో తిరిగేటి గంటకే వెనక అక్కలారా నాన్న రుసులు ఓడు నాలుగ గిరక అవ్వలారా బిడ్డో 5 పైసల వరకు అట్ట వద్దంటాను బిడ్డ నిన్ను పల్లాగిలో కూర్చుంటే వెళ్తే తెల్లవరాలు వెళ్ళి వెనక వాళ్ళు ఇల్లు నిండాలని ఏ బిడ్డ అమ్మగారి బలగం నీకు లేదమ్మా నా బిడ్డ అన్నదమ్ముల బలగం నీకు లేదమ్మా నా బిడ్డ నా మీద మందు వద్దవో నా మీద దుమ్ము వద్దవో ఓ బిడ్డ ఆడి వెళ్ళదంటే అయ్యో బిడ్డ ఏ బిడ్డలకైనా ఎట్లా ఉంటది పుట్టి నిల్లు వదిలిపెట్టి పెట్టింటి పోతుందంటే జల్లడికి ఎన్ని సీదారాలు సంసారం చేస్తే కన్ని బాధలు అన్నారు
గన్ని బాధలకు ఓర్చుకున్నప్పుడే అదొక సంసారం అన్నది ఏ బిడ్డ ఆటల పాటలేమో అత్తగారింటికాడ అరిసి కట్టం చేసేది అమ్మ మరి ఆటల పాటలేమో అమ్మగారింటికాడ అరిసి కట్టం చేసేది అత్తగారింటికాడ నీడలు నిమ్మలేమో తల్లిగారింటికాడ నిలిసి కట్టం చేసేది అత్తగారింటికాడ బిడ్డ సీనులు సారలేమో అమ్మగారింటికాడ శృంగారం ఉండేది అత్తగారింటికాడ రే బిడ్డో బిడ్డ ఏ పండుగ నాడు ఇక మా బాబత్త నన్ను దొరకపోతాడు మా బాబత్త నన్ను దొరకపోతాడు నాతో చూడకు బిడ్డ నేను ఓ కట్టెల్ల కట్టె ఎండిన కట్టెలు అయిపోయినా ఎండిన కట్టె ఎప్పుడు తీసుకుపోయి పొయ్యిలో పెట్టే తెలియదు అమ్మయ్య ఉన్నోళ్ళందరూ ఆ బిడ్డలు దొరకపోతాంటే అమ్మయ్య లేని పిల్లలు అనుకుంటారు మా ఉంటే రాకపోవునా మా ఉంటే రాకపోవునా నాకెవ్వలేరని అమ్మయ్య చక్కదనం ఉన్నోళ్ళు దొరకపోతాంటే అన్ని తీరుల చక్కదనం ఉన్నోళ్ళు అంటారు దానికి అవ్వ దిక్కున్నదో లేదో దానికి అయ్య దిక్కున్నడో లేడో దాన్ని ఎవరు తోలుకపోతలేడన్నాడు అమ్మయ్య లేని బిడ్డలు అమ్మయ్య ఫోటో చూసుకుంటే ఏడ్చే బిడ్డలు ఎంతమంది లేరేగమ్మా బిడ్డ ఏ పండుగ నాడు బాబాత్రను చూడకు ఏ పండుగ నాడుగా నేను రాను నువ్వు ఎన్నడూ రాకుండా భూమి మీద నూకలు బాకి వాసి ఒకవేళ నీ చచ్చిపోతే గానాడు ఒక్కనాడు ఏమన్నా అయ్యన్నా నీకు మతలావు ఏతే గానాడు వచ్చి బిడ్డ నిన్నగన్నందుకు నన్ను కట్టెలు విడికల దానం చేసుకోవేనవ్వా అదో బిడ్డ చిత్రాంగి దేవి వచ్చినంతన మంత్రులు ఆగుతారు బిడ్డ ఎక్కెళ్ళాడ ముందుకే ఇంటి వాళ్ళు లేకపోతే మహారాజు పీట లగ్గం క్యాన్సల్ అన్నాడు అవ్వా నీకు సొమ్ములు పెట్టుకునే మరి ఎందరు ఇంకా ముందు లేదా నీకు నచ్చే సిల్లు పెట్టుకునే ముందు లేదా రావే బిడ్డనిగా బిడ్డను తీసుకున్నాడే బిడ్డల మాట మాట్లాడిద్దరు వచ్చిన ధన మంత్రులు మహారాజు ఏమన్నట్టు మా బాధ తీసుకునుకొని గానాడు బాబా గారి వాళ్ళు మాట మాట్లాడిద్దరు బిడ్డ తీసుకొచ్చి ఎప్పుడు పల్లాగిలో కూర్చున్న పెట్టుకున్నారు బిడ్డలాగా మిమ్మల్ని నమ్మి వినకండి ఆ బిడ్డను పంపిస్తాను మా కడుపులో వచ్చిన బిడ్డలెక్క చూసుకుంటాం ఎనిమిది బాధపడుతున్నాం సరే పనులేని గానాడు చిత్రాంగి దేవిని అత్తగారి బ్రహ్మణను తొగలు పట్టించిండే మరి ఆ బిడ్డ వేనాక మరి ఆ భర్త ఆ భర్తతో కాపురం చేస్తాడా లేకపోతే ఆ భర్తని ఏమన్నా అంటాడా ఈ పిల్ల చిత్రాంగి ఆ కొడుకు సారంగధరని ఏం చేస్తుందో చిన్న బ్రేక్ చిరుకులో వచ్చేస్తాం చూస్తూనే ఉండండి మంగ బీరన్నట్టు ఒగ్గు ఏది రాత్రే అమ్మా గంగమ్మ గంగమ్మ కోలు అయ్యగారితో చెప్తున్నా పావుగంట సేపే పావుగంట బాపది ఇంకా 15 నిమిషాలు కాదురా 7 నిమిషాలు చదవాలి
అయ్యారితో చెప్పి ఆకు ఒకరైతే పని చేసి సరేనయ్యా. అది బంద్ అయితే ఏమంటాడు అది బంద్ అయితే అన్ని బంద్ అయితే అన్న అయ్యారు ఆకుకూరలు బంద్ చేద్దామా మళ్ళీ చెప్పు ఆకు ఆకు ఒకరు బంద్ అయితే అంత బంద్ అంత బంద్ శుక్లాయ నమ చంద్రాయ నమ లక్ష్మీదేవాయ నమ కుంటాయ నమ కుంటాయ అయ్యారు మంత్రాలు అవుతాడు లొల్లి లేకపోతాను మంచిగా అవుతాడు లొల్లి ఆయన మంత్రాలు ఏం చదువుతాడు ఇక బ్యాండ్ పోయినట్టు డీజే అరే మన కథ ఇప్పుడు మనం కథ చెప్తుంటే సైలెంట్ వింటే ఇంకో ముచ్చట తోస్తుంది అదే తాగుబోతులు మనకు ఊరికే కట్టి పెట్టినట్టు పెడితే ఏమనిపిస్తుంది అట్లా కట్టి పెట్టాడు ఉండదు కదా హలో గానాడి ఎత్తడు కానీ అన్ని తిరగని ఆకు ఒక పని చేస్తలేరు ఆయన వెతుకునే గొప్ప పెళ్ళాయే ఒకసారి తీత అందించిండు ఒక్కసారి ఆకు ఒక లోటన తీసుకునే వరకల్లా గొప్ప పెళ్ళు ఊసి కింద పడే నచ్చిన గడ్డం ఎక్కడ ఇక ముందు అరే ముసలాడు అరే ఎక్కువ ఎక్కినా లక్ష్మీ ఈతకాయలు ఎక్క బంగాళాలు ఎక్కున్నాడు ఎత్తుకున్నా ఆయనకేంది ఆయనకేందా మరి అప్పుడు ఆ చిత్రంగా అనుకున్నది అబ్బా ఈ ముసలాడు పెళ్ళైతే అయింది సుత్త ఈ పిల్లగాడు చూస్తున్నా నా ఫోటోలో పిల్లగాడు ఏడి రాకపోతాడా వచ్చినాడే సుత్త ఒకవేళ రాకపోతే పిల్లగాడు కనబడకపోతే నా ప్రాణమే తీసుకుంటానని లోయల వేడి కట్టాలి చిత్రాంగి అబ్బాబా రాజనడి అన్న మహారాజుడికి అర్ధరాజులు పండుగ కొట్టే అల్లా ఇల్లంగా తెల్లారి వరకు పిల్లలు వాళ్ళగా చివరికల్లా అబ్బాయి పిల్లలు ఎట్లా కొన్నాడు 60 ఏళ్ళ పెద్దవాడు తినడానికి చూడ నడిచిన గడ్డ అక్కడి ఇక ముందర పనులు లేవు ఈ అడ్డమైన ముసలం తీసుకొచ్చి నాకు దాపనం చేసిండ్రు బామా చిత్రాంగి
చిత్రాంగి మొగవంత పెంట కుప్పల పెట్టకు బాబా నేనే నీ భర్తను వంద బాబు గర్వగల పిల్లలు అనుకున్నావా అనే పిల్ల ఆడవిల్లే అనుకున్న గిరిగిరి ఊరికి వచ్చి రైక కప్పులోన ఉన్న చిత్రపటాన్ని చూసే వరకల్లా నా భర్త సారంగా ఉందల్ల వీళ్ళకి ఈసం మరి ఈసం ఎత్తు కూడా లేడిపోయాడు ఆయన ఎట్టున్నాడు ఎట్టున్నాడు అని వరకల్లా రాజు నడియంత మానేడు బాబా చిత్రాంగి దేవి నువ్వు కోపానికి వచ్చేది లేదు నువ్వు కోపానికి రాకు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది అదే పోగా నేను నా కొడుకు వెనుక ఖాయం చేసింది నిజమే నా కొడుకు ఖాయం చేసింది నిజమే కానీ నువ్వు నాకు నచ్చినవు నేను నచ్చగా ఇప్పుడు నీ కొడుకు ఖాయం చేసి నన్ను వేసుకున్నావు నిన్ను కోడల వరుసన వెనక నేను కోళ్ళగా వాడా ఇది నేను న్యాయం అవుతుందా న్యాయం అవసరమా న్యాయమా ఇప్పుడు న్యాయం చెప్పులు మర్చిపోయినా ఇది న్యాయాలు అన్యాయాలకు ఇప్పుడు అని లేవు ఎందుకుంటే అసలు తప్పు కాదు ఎందుకు తప్పు కాదు న్యాయాలు అన్యాయాలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు నాకు భార్య బతకాగా చేసావు ఇప్పుడు నువ్వు పోతావా అనే అవ్వగారండి పోకపోతే ఉంటాను ఇంటికాడ అమ్మగారింటి పోతా పోకపోతే అంటనా ఇప్పుడు ఇంచేలు పోతావు కదా పోతా నీ అమ్మగారింటి పోతా ఇక వాళ్ళు వీళ్ళు ఏమంటారు కదా ఇక పొలం పెళ్లి చేస్తే అక్కడ పోయింది అత్తగంటి పోయింది అది నచ్చినట్టుండదు మళ్ళీ వచ్చింది కదా ఇక ఇంటి వినే ఉంటదా వాళ్ళకి అట్లే పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చిన మళ్ళీ సెకండ్ హ్యాండ్ బండి కిందకి తోలుతారు నేను సెకండ్ హ్యాండ్ ఎక్కువ మళ్ళీ తాట అయ్యిండే ఇక పోతావా పో అట్నే అవుతా బతుకు అయ్యగారికి అట్నే అవుతానా అంతేనా లోకమే చూస్తలేదా సరే అప్పుడు ఆ చిత్రంగా అనుకున్నది ఎవరు రాని కాడికి రాయి అలాగొండ పాము అయితే రోగ తప్పని ఇవాళ ఈ ముసలికి నీ చేతికి చేయిస్తానా నీకు చేతికి చెయ్యి ఏడాది 2 నెలలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కానీ బతికినన్ని రోజులు ఇట్నే బతుకుతా కానీ దీనికైతే చేతికి చెయ్య నా భర్త ఈ ఫోటోలలో పిల్లగాడు సారంగా రాకపోతాడా ఆ చిన్నాడే కాపురం చేస్తా లేకపోతే రానేవాడు నా భర్త నేనే ఏదన్నా విషయం తాగి నేనే చచ్చిపోతాను అనుకునే చిత్రాంగి గట్టి ధైర్యం చేసుకుని ఇళ్ళలో ఉండగా రాజనడి అన్న మానది కచ్చిన పోయి ఇంటికి వచ్చే వరకల్లా ముఖమంతా పెడుతుంది మాట్లాడుతుంది అబ్బాయి ఏమన్నా గాని దాని మనసుకు నచ్చినాడే దాని మనసు నిమ్మలమైనాడు నాతో మాట్లాడినాడే నేను మాట్లాడుతాను అనుకున్నాడు రాజు నడియంత రాజు రాజ్యం పరిపాలించదండి వినడికరంగానని ఇక్కడ కాదు అక్కడ కాదు వినడికర ముచ్చాల దారబంధనములా ఆ పిల్ల చిత్రాంగి వచ్చిన ముహూర్తాన్ని వినడికర ముచ్చాల దారబంధనంలో కొలువు దొరికింది ఎవరు నడియంత రాజు అగో కొలువు దొరికే వరకల్లా వినడికర నాడు ఏమనుకున్నా బాబా ఏది ఏమన్నా కానీ దీంతో మాట్లాడుతున్నది నాకు రాజ్యమాయ దేశమాయనని ఆ వేషానికి రాజు నడియంత మారాజు బామయ్యను అయితే నువ్వు నాతో మాట్లాడతలేవు కదా నేను కొలువు చేసి వచ్చే వరకల్లా ఈ పిల్ల మళ్ళీ నాతో మాట్లాడకపోతుందా అది వరకన్నా మాట్లాడపోతుందా అనుకోని రాజు నడియంత మహారాజు బాబా చిత్రాంగి ఇక నువ్వు ఒంటరి ఒక్కదాని ఉంటాను 7 దాసలు కుడి 7 దాసల్లో పెట్టినా బాబా నేను ముచ్చాల దారబంధనం పోతాను వెనక నాకు కొలువు దొరికింది 12 ఏళ్ళు కొలువు వేయాలట బాగా పోతానని భార్యతో చెప్పి రాదు నని అందమా రాదు నిలవద కుర్ర నిపులదేవి గేంగుల బాబురాది బలవన జ్యోతి మాణిక్యం పరసముల కొల్లాలు డాకు మెత్తలు అది మాలుగాడి గుర్రం అది మొదటి సోతు గుర్రము గుర్రం మీదకి ఇల్లు మంది ఏగి రంగం వెళ్ళిపోతున్నాడు రాజు అడిగందా రాజు అరే బలిరా రమయ్య బలిరా
వీళ్ళ సంగతి ఇక్కడ ఉండంగా కాంతులు వచ్చి త్రాగి వెనకన ఏరుచుకుంటా ఆ మాల మీద ఉండని అగో వాళ్ళ కథ అక్కడ ఉన్నదా ఇక్కడ విమలవాడలో నా కన్న తల్లి తల్లి రో రత్నంగి దేవి నవ్వా అయ్యయ్యో ఆ తల్లి కాని గడ్డ చేతులు ఎడి గడ్డ చేసుకున్న కొడుకు చదువుకుంటుంది 12 ఏళ్ళ పిల్లగాడు పట్ట వయసుడురా పిల్లగాడు సక్కని కరణ స్వామిలో సారంగధరుడు మరి పల్లాన పగలు ఆనాడు ఆ ఊళ్ళో ఉన్న 7 కోడెకాళ్ళు మరి మనిషికి ఒక పక్షిని పట్టుకుని వాళ్ళు వీళ్ళకి స్త్రీయాట మార్గం పోదామని బయలుదేరుతాను స్త్రీయాట మార్గం అని ఎప్పుడన్నారో పిల్లగాడు సారంగధరునికి నిండ సనేశ్వరం కూడుతాంది అయ్యో వీళ్ళందరూ ఎక్కడికి పోతాండో అని పోయే పిల్లగాళ్ళ గడ్డ వచ్చిండు స్వామి సారంగధర అన్నారా ఏమో పక్షులు పట్టుకొని పోతారు మీరు ఎక్కడికి పోతాను అన్న జనగడ్డ తిరిగడ మార్గానికి పోతాను అడిగి పోతాను అడిగింత బంగారం ఆకేంత శృంగారం పొడలు కూడా కొన్నమైన లేడు అడిగిలో పోతాను అయ్యా అవతల పాయరాలు పట్టుకొని మేము పోతాను అన్నారా ఇవాళ నాకు ఎప్పటికీ ఆ గుడిసెకాడ నా ఒక్కటి నేను ఒక్కనే ఉంటాను నిన్న నా అవ్వ దగ్గర పోయి నా అవ్వతోని చెప్పి కొనొక్క గడియ మా కన్నతల్ని అడిగా ఒక్క గడియ రానొక్క గడియ ముక్కన 3 గడియలు అత్త అన్నా మీరు ఈ 3 బాటలు కూడా ఆగురు అన్నా ఉంటాం కానీ మా దగ్గర మంచి పావురాలు ఉన్నాయి మా దగ్గర అవసరం ఉన్నాయి నీ దగ్గర ఉన్నాయి పట్టుకొచ్చుకుంటావా మరి మామని కూడా అడుగుతా నేను రాగా అన్నాడు మావ ఏదో బూరు పిట్ట పట్టుకొని వచ్చింది బూరు పిట్ట అది పట్టుకోనంతా ఈ 3 బాటల కాడ ఆగురి అంతేనా అనుకోని పిల్లగాడు తనదనమంట కన్న తల్లి ఉండే గుడిసె కాడికి కాదంటడా నా పనన్ను కాదంటడా అనుకోని పిల్లగాడు తనదనమంట అవ్వదు అని చెప్పి సిరియాడ మార్గం వెళ్ళిపోయారు కావాలని అనుకున్నాడు రామ అయ్యో రామ పెట్టినోళ్ళు మర్చిపోతారు తిన్నోళ్ళ కాలికుంటది పెట్టినోళ్ళు మర్చిపోతారు పెట్టినోళ్ళు మర్చిపోతారు తిన్నోళ్ళ కాలికుంటది పెట్టినోళ్ళు తిన్నది కడుపులుండది మాటంటే మనసులుండది తిన్నది కడుపులుండది తిన్నది కడుపులుండది మాటంటే మనసులుండది శిరవంత్రం నడు మంత్రము దారిద్రం వెళ్ళకారమే శిరవంత్రం నడు మంత్రము తిరియాట మార్గం పోదామని వాళ్ళు బయలుదేరుతాను వాళ్ళతో పాటగాను అటులాగో అయ్యయ్యో నా కొడక కొడక సారంగధారా అయ్యయ్యో నా కొడక అయ్యయ్యో నా కొడక అయ్యయ్యో నా కొడక కొడక సారంగధారా అయ్యయ్యో నా కొడక అయ్యయ్యో నా కొడక కొడక సారంగధారా అయ్యయ్యో నా కొడక ఆటాల వీగ ప్రేమ ప్రేమల్లా కలిగిన ఆటాల వీగ ప్రేమ తల్లికి ఆటలాడుకుంటున్నాను ప్రాంతాలు గుళ్ళలు వేగులకు పెళ్ళి వంటలు కార్యాలు వంటలు ఏమన్నా వ్యత్యాస కట్టాలి కొడక మనం చేసుకునే బలికటల్లో కొడక రేకాడితే దొక్కాడితే డొక్క నిండుతుంది కొడక ఆట వేయిన కాడ తీట మాటలు వస్తాయి నీళ్ళకు పోయిన కాడ నిందలు వస్తాయి కొడుకో
ఏ మాట అంటాడు ఏ అవ్వ ఏ బదనా పెట్టుకుందో కొడుక మాధవద్దు ఆటలు కొడుక మన ఏనన్నా నానా ఒక్క పూట ఒకరోజు కలిసి ఒక్కరోజు ఒక నెల కలిసి ఒక ఏడాది గెలిచినట్టు కొడుక నేను ఇప్పుడు కొంచెం ఉండి నా కడుపు చిన్న వేసి కళ్ళు పెట్టి చెట్టు కొడుకులు కాదకుండా ఇవాళ నువ్వు పోయిన కాడ కొడుక ఏదన్నా నిండెత్తే ఏదన్నా బదనాతే కొడుక నువ్వు పోయిన కాడ ఆటలు ఆడుకున్న కాడ 10 మంది పిల్లలల్లా కొడుక ఆట ఆడిన కాడ ఎవరికన్నా ఒకరు కోపం వచ్చి కోపం లొల్లైతే లొల్లైన కాడ చూడు దెబ్బలు కొట్టుకుంటే ఒకవేళ తాకరాని దెబ్బ నీకు దెబ్బ ఆగితే కొడుక నీళ్ళల్లా బతకలేను నీళ్ళల్లా ఉండలేను నీళ్ళల్లా ఇవాళ ఒక్క మాట వేను అడిగినప్పటికా నువ్వు వెనకాడ ఏదన్నా మాట వచ్చినా కాడ తప్ప నీకేమైనా అయితే మాత్రం నేను బతుకొని ఉంటాను అవా నాకేమైతుంది బాధపడతానవే ఏ మనిషికి చిన్న పిల్లగాళ్ళు 10 మందిలో పోతున్నాడు ఇక్కడ ఆట మీద శృంగారం ఉన్నారు ఆట మీద పడితే ఆటలే మర్చిపోతారట వాళ్ళు నేను ఎట్లా చేస్తున్నాను ఇక్కడ అందరితోనే పడక నీ ఆట పోతా అమ్మా వీళ్ళ పిల్లగాళ్ళతో నీ చేతిలో చేయించుకున్నా అమ్మా నేను సిరితవాదం కట్టినా ఒకవేళ నీ మోకపోతే ఈ ఏ మనిషికైనా ప్రాణానికన్నా పరువే గొప్పదన్నాడు కాదనమ్మా అసలు ఏ మనిషి అయినా పరువు వేయనాక పానం ఉండేందుకు లేకేందుకు అంటారమ్మా నేను ఆట పోతా వాళ్ళతోనే పడతానన్నా అడుగు తాగదోలమ్మా కన్న తల్లి వేసిన కొడుకు ఆటదోలు ధైర్యవత్తలేదే అయ్యో భగవంత నేను చెప్పిన నా కొడుకు ఆట పోతానంట అండి ఇటువంటి నా కొడుకును పోయే కొడుకును అద్దని బంద్ చేయించిందని కావాలనుకున్నా పర్వాలేదు కొడక ఆటలు వెళ్తా గాని కొడక బల్లలకి వెళ్ళి ఇంటికి వచ్చినవరా నీకు తానం పోసి కొడక నీ మాడకు నూనె అంటి తానం పోసి తయారు చేసి నేను వాళ్ళ చేతిలో పెడతారా ఆరా కొడక కదరా అందుకేమి పడవలేదే కన్న తల్లి దాదా రేవుల కట్టింది అవి అబ్బరాల కానాడు కన్న తల్లి అయ్యో మాడ కట్టింది మడకు నూనె పెట్టి అయ్యో వెయ్యిళ్ళు సైన్యులు వెయ్యలు వేసింది అని దాలి చెంపు చేతులు పట్టింది జాలి చెంపులు చేత పట్టినదా జాలి చెంపులు చేత పట్టినదా నీళ్ళ ముంచినది జాలి చెంపు చేత పట్టి నీళ్లు ముంచేవాడు కళ్ళ విమలవాడ రాజన్ అనుకున్నాడు ఒకవేళ ఈ పిల్లగాడు పోతే మళ్ళీ తిరగడు ఏదన్నా నెప్పని చూపియాలని భగవంతుడు ఒక్కసారి దీవనార్తి పెట్టే వరకల్లా అయ్య చేతులున్న చెంపు కాదేగా మరారంగా సారి కింద పడుతుందాట ఒళ్ళు మిక్కిలయ్యినది నా కొడక ఆటకు అద్దు నారాయణ ఏమిటి పిచ్చిదానా ఇవాళ ఒళ్ళు మిక్కిలైంది కొడక ఆట పోతంటాను అమ్మా ఎడ్డి తల్లి ఎరుతురాల గుండి తల్లి గుణవంతురాల వద్దునానా ఇవాళ నాకు ఎంతైనా మాడకు నూనె పెట్టినావు మాడకు నూనె పెట్టిన చెయ్యి తోడే చెంబు పట్టుకున్నావు అగో ఆ సవరుండే పడికే చెంబు దానిపోయింది అందుకేమి భేదము లేదేనమ్మా అమ్మ నన్ను లాగదు రాదేనాయమ్మా కొడుకు రెక్క పట్టినాది అమ్మలారా కొడుకు రెక్క పట్టినాది కన్నదల్లు గుడిచాల వేడి కల్లా వచ్చినారా కొడుకని ఆ చెడు కొడుకును కూర్చుని పెట్టింది అప్పుడు తువాల తెచ్చింది కొడుకు వల్లారు దాకా తువాలతోటి ఒళ్ళంతా తుడిచింది ఆనాడు చూడు కొడుక నీకు బట్టలేస్తారని ఆనాడు చూడు ఇది పెట్టంకు పెట్టున్నది పెట్టిన కాడికి వచ్చింది ఒక్కసారి పెట్టి మూత తీసే కళ్ళకే భగవంతుడు ఏమనుకున్నాడు అబ్బా
ఇట్లా నన్న కొడుకును పంపియద్దని ఆనాడు భగవంతుడు ఇంద్రదేవుడు అన్న కొడుకు 12 స్థిరముల ప్రతాప నాగన్న అవతారం ఎత్తిండు భార్య పట్టల పెట్టెలోనా ఒకసారి పెట్టే మూత తీసలకు బస్సు 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 అనుకుంటే నాగన్న బుద్ధలు కొడుతుంది కన్నదాలి చూసిన పిల్లడు వెగులకు పిల్లవని ఎవరు కొడక సారంగా ఇనుప పెట్టెలోన కొడక నీ బట్టలు వీద్దాం అంటే బట్టలలో పాము వండుకున్నదిరా పాము వండ అంటే నాకేమో ఒళ్ళు మిక్కులు అవుతుంది కొడుకపోయే ప్రయాణం బంధు పెట్టు కొడుక తానం పోతామంటే జారి శివజాలి చెంపు కింద పడ్డది బట్టలు వేద్దామంటే బట్టలలో పామును రద్దు కొడుక నాకు ఒళ్ళు మిక్కులు అవుతుంది రా అయ్యా ఆనాటి కాలాన బట్టల వాసన రావాలని మొయిలి పట్ట పెట్టుకునేదాట మొయిలి పట్ట